థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. కొన్ని విషయాలు తెలుసుకుందామండి. ధ్యానం గురించి, జ్ఞానం గురించి తెలుసుకుందాము. ఈ టాపిక్‌లోకి ఎళ్ళే ముందు కొన్ని విషయాలు జనరల్‌గా కొన్ని మాటలు చెప్తాను నేను. అందరికి అవసరం అవుతాయి అవి. నేను పత్రి సార్ కాన్సెప్ట్స్ ఎక్కువ వింటానండి. ఎందుకంటే ఆయన కాన్సెప్ట్స్ వింటే మనకి డైరెక్ట్ పాయింట్ వచ్చేస్తుంది. ఆయన ఇందాక నేను చెప్పిన విషయాల్లో ఇందాక విన్నాను నేను ఒక కాన్సెప్ట్. ఆయన్ని ఇంటర్వ్యూ చేస్తున్నారు జగపతిరాజు గారు. వాయిస్ వినిపిస్తుంది కదా మేడం? ఓకేనా? ఓకే. ఇంటర్వ్యూ లైవ్ లేదా ఇది? మామూలు జూమ్ లో లైవ్ సార్, యూట్యూబ్ ఉండదు. ఓకే. ఆ, ఆయన అడిగారు, సార్ నేను ఇన్ని సంవత్సరాలు అయింది, ఇంకా నాలో చాలా కోపాలు ఉన్నాయి, చాలా ప్రా ద్వేషం ఉన్నట్టు అనిపిస్తుంది, చాలా ఉన్నాయి సార్ నాకు. నేను ఈ ధ్యానం వల్ల నేను ఏమీ అభివృద్ధి చెందానా లేదా నాకేం తెలియట్లేదు సార్ అన్నాడు. పత్రి సార్ చాలా అద్భుతంగా చెప్పారు. ధ్యానంలోకి రాకముందుకి వచ్చాక ఏంటి నీలో తేడా, ఏంటి ఒకటి ఏం ఏం కనిపించావు అని చెప్పారు సార్. నేను శాకాహారిని అయ్యాను సార్ అన్నాడు. ఇంకా కొన్ని అడిగాడు, అన్ని చెప్పాడు ఆయన. నువ్వు శాకాహారం అవడమే ఎన్లైటన్మెంట్ అయ్యా, అంతకు మించి నీకు ఇంకేం లేదు. నాకు అంతకు మించి ఎన్లైటన్మెంట్ ఏం కనిపించలేదు. నువ్వు ధ్యానం చేసావా, పుస్తకాలు చదివావా, జ్ఞానం పొందావా, అవన్నీ లెక్కలోకి రావు. నువ్వు మాంసాహారం మాని శాకాహారాన్ని తీసుకున్నావంటే నువ్వు ఎన్లైటన్ అయినట్టే. తర్వాత ఇంకా లైఫ్ అంతా ఎంజాయ్ చేయి అంతే. నువ్వు ఇంకా లైఫ్లో నువ్వు ఏదో నువ్వు నీ 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 లైఫ్ గోల్ అంతే అన్నాడు ఆయన. సార్ నా గోల్ ఎలా తెలుసుకోవాలంటే, నీ గోల్ అంతేనయ్యా, నువ్వు శాకాహారిగా మారడమే గోల్, ఇంకా అంతకంటే గోల్ ఏం లేదు. ఇంకా ఎంజాయ్ నీ గోల్ రీచ్ అయిపోయావు, ఇంకా నువ్వు ఎంజాయ్ చేయటమే లైఫ్ని అంతే తప్ప ఇంకా నేను రీచ్ అవ్వలేదు ఎప్పుడు కూడా. 100% పెర్ఫెక్షన్ అనేది గగన కుసుమమే, ఎప్పుడూ ఉండదు అది. ఈ పయనం అనేది ఎప్పుడు జరుగుతుంది, దీనికి దీనికి ఎండింగ్ కానీ గమ్యం చేరడం అనేది ఎప్పుడు ఉండదు. నువ్వెంత ధ్యానం చెయ్యి, ఎన్ని యుగాలు ధ్యానం చేసినా ఈ పయనం సాగుతూనే ఉంటుంది. దీనికి గమ్యం చేరడం అనేది ఉండదు, పైన ఉంటూ ఉంటుంది. అలాగే 100% అనేది ఎప్పుడు ఉండదు. నువ్వు అనుకున్నది కరెక్టే, అందరికీ వస్తుంది ఆ డౌటు. ధ్యానం చేసే వాళ్ళందరికీ నేను మారానా, నాలో ఏం మార్పు ఏం కనబడట్లేదు, నువ్వు మాంసాహారం మాని శాకాహారిగా మారితే ఎస్, అదే నీ గొప్ప గొప్ప నువ్వు సాధించి సాధించినట్టు అని చెప్పారు. చాలా బాగా అనిపించింది నాకు, కరెక్ట్ అది. తర్వాత చాలా చేంజెస్ జరగటం అనేది అది పెద్ద విషయం కాదు, అవి లెక్కలోకి రావన్నాడు ఆయన. అలాగే ఎప్పుడు మనకు డౌట్స్ ఉంటాయి, నేను ఎదుగుతున్నానా, నేను కరెక్ట్గా ఉన్నానా లేదా అని. అప్పుడు దానికి ఆన్సర్ చెప్పాడు పత్రి సార్. ఎవడు ఎప్పుడు కరెక్ట్గా ఉండడు అని చెప్పాడు ఆయన. ఈ కరెక్ట్గా ఉండడం అనేది అది 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 లేదు అన్నాడు ఆయన. ఎవడు ఎప్పుడు కరెక్ట్గా ఉండడు. కాబట్టి ఎవడైనా కరెక్ట్గా లేడని నువ్వు అన్నావంటే నీకు ఎన్లైటన్మెంట్ లేదు. నీకు నువ్వు కరెక్ట్గా లేనని నువ్వు అనుకున్నా కూడా నీకు ఎన్లైటన్మెంట్ లేదు. కరెక్ట్గా ఉండడము, ఆ పెర్ఫెక్షన్ 100% ఎప్పుడు కనబడదు మనిషికి, సాగుతూ ఉంటుంది అలా 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 అలా. కాబట్టి అని చెప్తా ఆయన ఏం చెప్పారంటే, ఆధ్యాత్మికతకి అంటే ఏమిటి, ప్రాపంచికత అంటే ఏంటంటే, నీ మీద నీకు నమ్మకం ఉంచుకుంటే అది ఆధ్యాత్మికత. నీ మీద నీకు విశ్వాసం ఉండాలి. నీ మీద నీకు విశ్వాసం లేకపోతే అది ప్రాపంచికత. 2 పాయింట్లు చెప్పారు ఆయన. నీ మీద నీకు విశ్వాసం ఉంటే, నా మీద నాకు విశ్వాసం ఉండాలి. ఆవగింజంత విశ్వాసం ఉన్నా పర్వతాలను సైతం పెకిలించవచ్చు అని చెప్పాడు జీసస్. మన మీద మనకి విశ్వాసం ఉండాలి. నేను ఎందుకు చేయలేను అని చెప్తూ ఆయన చెప్పాడు, ఆంజనేయ స్వామి గాలిలో ఎగిరాడు. మనం చూడలేదు, కానీ మనం విన్నాము, చదివాము. కరెక్టేనా అంటే కరెక్టే. ఎందుకంటే మిలారెప్ప మొన్న
ఒక 1100, 1200 సంవత్సరాల టైంలో మిలారప్ప గాలిలో ఎగిరాడు ఆంజనేయ స్వామి లాగా. ఎగిరితే అలా చూసేవారు ఆ ఊర్లో వాళ్ళందరినీ. గాలిలో అలా తిరిగేవాడు మిలారప్ప. అంటే మిలారప్ప అది అలా చేసాడంటే మరి ఆంజనేయ స్వామి కూడా చేసి ఉంటాడు కదా. వాళ్ళు ఎలా చేశారు అంటే వాళ్ళ మీద వాళ్ళకి అంత విశ్వాసం ఉంది. వాళ్ళ మీద వాళ్ళకి అంత విశ్వాసం ఉంది. మన శక్తి మీద మనకు విశ్వాసం లేదు. మన ధ్యానం మీద మనకు విశ్వాసం, మన మీద మనకు విశ్వాసం ఉండదు. ఆ విశ్వాసం లేకపోవడమే ప్రాపంచికత. నీ మీద నీకు విశ్వాసం కలిగి ఉండడమే ఆధ్యాత్మికత. చాలా అద్భుతమైన పాయింట్స్. ఇప్పుడిప్పుడే కొంచెం ఒక కాసేపు క్రితం విన్నాను. విన్నయి మనం వెంటనే చెప్పాలి అది. లేకపోతే మర్చిపోతామని నేను చెప్తున్నాను. నాకు బాగా నచ్చాయి ఆ పాయింట్స్. కాబట్టి మన ధ్యానం మీద, మన ధ్యాన శక్తి మీద మనకు నమ్మకం ఉండాలి. కాబట్టి అలాగే అని చెప్తూ ఇంకొన్ని చెప్పారు ఆయన. మనము అన్ని అనుభవాలు పొందాల్సిన అవసరం, ఇందాక చెప్పాను కదా, అన్నిటిలోని పెర్ఫెక్షన్ రావాల్సిన అవసరం లేదు. నేను కొన్ని పుస్తకాల్లో చదివాను. పత్రి సార్ మాటలేదు. వాడికి సాధనలో కుండలిని బయ్యమని లేచింది అని చదివాను నేను చాలా మందికి. నాకు బయ్యలేదు గీయలేదు, నాకు అసలు లేవనే లేదు. అంటే నేను ఎన్లైటెండ్ కాదా? నేను ఎన్లైటెండే, కానీ నాకు 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 బయ్యమని లేదు గుయ్యమని లేదు, ఏమీ లేదు. నాకు అది తెలుసు, ధ్యానం చేస్తే అది లేస్తుంది. నేను చెప్తాను అందరికి, ధ్యానం చేస్తే కుండలిని రైజ్ అవుతుంది. ఉంది, అది కరెక్టే. కానీ అది జరిగేవాడికి జరుగుతుంది, జరగని వాడికి జరగదు. జరిగితే జరగవచ్చు, లేకపోతే లేదు. అది ఉంది అని చెప్పడమే నా డ్యూటీ అని చెప్పాడు ఆయన. అలాగే సూక్ష్మ శరీర యానము, లోప్ సంక్రాంప పుస్తకాలు చదివాను. సో ఆయన చాలా సూక్ష్మ యాత్రలు, శరీర యాత్రలు చేశారు. నాకేమీ ఎప్పుడో చిన్న కొంచెం జరిగాయి, కానీ నాకు అంత దానిలో ఏమీ లేదు. అలాగే నేను ఎన్లైటెండ్ కాదా? అవి ఉన్నాయని తెలుసుకోవటం, తెలియజెప్పడమే మన పని, మన డ్యూటీ. కాబట్టి అందులో అన్నీ జరిగితేనే మనం ఎదిగినట్టు, దాని ప్రాముఖ్యత ఏమీ కాదు. వెరీ వెరీ సింపుల్. నువ్వు ఆధ్యాత్మికుడు అయ్యావు, నువ్వు నువ్వు ఆ, ఉన్నత స్థితిలో ఉన్నావు, సరైన మార్గంలో ఉన్నావు అనడానికి కారణం అంటే నువ్వు శాకాహారి అయితే చాలు. యు ఆర్ ఎన్లైటెండ్ అన్నాడు అంతే. అంతకు మించి నాకు ఎన్లైటన్మెంట్ ఏం కనబడలేదయ్యా అన్నాడు. సో అది మాస్టర్స్, మనం కొన్ని గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు. మన మీద మనం అపనమ్మకం ఉంచుకోకండి. ఈ మేడం గారికి ఎప్పుడు డౌట్స్ ఉంటాయి, నేనేంటి ఎదుగుతున్నానా లేదని. కరెక్ట్ ఆవిడ. నేను ఎప్పుడు ఒకటి క్లాసులో చెప్పేవాడిని, ఎవరికైనా డౌట్ వచ్చిందంటే వాడు ఎదుగుతున్నట్టు. ఎందుకని? ఎదుగుతున్న వాడికి డౌట్ వస్తుంది ఎప్పుడు కూడా. స్కూల్లో ఎవరు డౌట్లు అడుగుతాడు? టీచర్ని బాగా చదివేవాడు అడుగుతాడు. కొంతమంది మనం ఏమనుకోండి, అత్తమానం డౌట్లు అడుగుతున్నాడు అనుకోండి. డౌట్లు ఎందుకు వస్తాయి? వాడు వింటున్నాడు కాబట్టి. అది విన్నప్పుడే డౌట్స్ వస్తాయి. అలాగే కొంతమంది అసలు డౌట్ అలా చూస్తూనే ఉంటాడు. అంటే వాడు అసలు వినలేదండి. అంటే వాడికి అంత అర్థమైపోయినట్టు కాదు, వాడు వినలేదనమాట. వీడి డౌట్లు వచ్చినాయంటే వీడి డల్లర్ కాదు, వీడే ఇంటెలిజెంట్ అనమాట. అలాగే మన మీద మనకు డౌట్ వచ్చింది, మన సాధన మీద మనకు డౌట్ ఉంది అంటే మనం ఎదుగుతున్నట్లు లెక్క. ఎదగడం అనేది కాదు, కరెక్ట్గానే ఉన్నాము. కాబట్టి ఆ డౌట్ అనేది అందరికీ ఉంటుంది, సహజమే అని చెప్పారు పత్రి సార్. కాబట్టి నా మీద నాకు కూడా ఉంటుంది డౌట్. ఇన్ని సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నాను, నేను ఎదిగినట్టేనా అనిపిస్తుంటుంది నాకు. అప్పుడప్పుడు అందరు చాలా బాగా చెప్పారు మాస్టర్ అన్నప్పుడు అనిపిస్తుంది, ఓహో మనం పర్వాలేదు అనమాట. మనకు అంత ధ్యానానికి ముందు నన్ను ఎవడో అనలేదు ఆ మాట. నువ్వు బాగా చెప్పావు అని ఎవడన్నాడు? ఎవడాలి? ఇప్పుడు అన్నాడు అంటే ఏదో కొంచెం ఎదిగినట్టే కదా. అన్నా అనకపోయినా మనం ఎదుగుతూనే ఉంటాము. ఇది సంగతి. కాబట్టి మన మీద మనకు విశ్వాసం ఉండాలి, మన సాధన మీద మనకు విశ్వాసం ఉండాలి. ఏం జరగాలో జరుగుతాయి. ధ్యానం చేస్తూ ఉండాలి. ఆ ధ్యానం మనకి ఏది ఇస్తే అది తీసుకోవాలి మనం. అది ఏది ఇవ్వకపోతే దాని గురించి ఆశించకూడదు. ధ్యానం కోసం చేయాలి, ఏదో పొందడం కోసం కాదు. ఏం జరుగుతుందో చూద్దాం. సో మై డియర్ ఫ్రెండ్స్, అంత దాకా ఎదగాలి మనం. మొదట్లో మనకు కావాలి అన్నింటినీ, కొన్ని వచ్చిన తర్వాత ధ్యానం ఓకే, ధ్యానం చేసుకుంటూ వెళ్దాం, ఏం జరుగుతుంటుందో అది జరుగుతూ ఉంటుంది. ఓకే, ఇది నేను ఇప్పుడు రీసెంట్గా సార్ దగ్గర విన్న పాయింట్స్, కొన్ని పాయింట్స్ చెప్పాలనిపించింది చెప్పాను. అంటే మనలో అందరిలోనూ కూడా కొంచెం అపనమ్మకం, అవిశ్వాసం వస్తుంటుంది సహజంగానే. అది పోగొవాలంటే ఇలాంటి మాటలు వినాలి. ఒక ఎన్లైటన్మెంట్ మాస్టర్ చెప్పినప్పుడు మనం వింటాం ఆ మాట. సో అది సంగతి. సరే, మేడం గారు అడిగారు కాన్సెప్ట్ ఏదో ఒకటి రాయండి చెప్పండి సార్ అన్నారు. ఏం చెప్పాలో తెలియక అది చెప్పాను నేను. నేర్చుకోవడం ఎలాగో నేర్చుకో,
ఇది అని మీరు వినే ఉంటారు కాన్సెప్ట్స్, వినకపోయినా కూడా వినండి. ఇది దీనికి ముందు ఒక ఇంట్రడక్షన్ చెప్తాను నేను. పత్రి సార్ని ఒకసారి ఒక మాస్టర్ అడిగారండి, సార్ మనది ఏ సాంప్రదాయం అండి, బుద్ధ సాంప్రదాయమా మనది? మీరు ఎప్పుడు చూసినా బుద్ధుడి గురించి మాట్లాడతారు. లేదంటే లోబ్సాంగ్ రాంపా సాంప్రదాయమా, ఎప్పుడు చూసినా లోబ్సాంగ్ రాంపా పుస్తకాలు మాట్లాడతారు. లేదంటే ఓషో సాంప్రదాయమా, ఎప్పుడు చూసినా ఓషో 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 అంటారు. లేకపోతే పిరమిడ్ సాంప్రదాయమా మనది? ప్రతి ఆధ్యాత్మిక సంస్థకి ఏదో ఒక సాంప్రదాయం ఉంటుంది, ఏదో ఒకటి ఉంటుంది, పరంపర. మనది ఏ సాంప్రదాయం, మన ఆధ్యాత్మికతది ఏ సాంప్రదాయం, మన సొసైటీ అని అడిగితే అప్పుడు పత్రిసారి ఇలా చూసి మనది నేర్చుకునే సాంప్రదాయము అన్నాడు ఆయన. క్లియర్గా చెప్పాడు, మనది ఏ సాంప్రదాయం కాదు, మనది నేర్చుకునే సాంప్రదాయం. మనము హిందువులము కాదు, మనము ముస్లింలము కాదు, మనం క్రిస్టియన్లము కాదు, మనం నేర్చుకునే వాళ్ళము. మన మతము నేర్చుకునే మతం అంట. కొత్త మతం మంది. ఏ మతం అది? నేర్చుకునే మతం. ఇది గొప్ప మతం. నేర్చుకునే మతానికి ఆ ఇంకా ఈ వీడేంటి వాడేంటి ఆడ ఏంటి మగేంటి చిన్న ఏంటి పెద్ద ఏంటి చెప్పండి కదా. కాబట్టి గుర్తుపెట్టుకోండి, వాట్ ఈజ్ అవర్ గోల్, వాట్ ఈజ్ అవర్ రొటీన్ డ్యూటీ, వాట్ ఈజ్ అవర్ డైలీ యాక్టివిటీ ఈజ్ టు లెర్న్, నేర్చుకోవడం. ఇప్పుడు మీరు అందరూ ఎందుకు కూర్చున్నారు? నేర్చుకోవడం కోసం కూర్చున్నారు. ఏదో ఒకటి చెప్తాడు వీడు వచ్చాడంటే అని నేర్చుకోవడం కోసమే కదా కూర్చున్నారు. అలాగే ఈ నేర్చుకోవడం ఎలాగో మనం నేర్చుకోవాలి. అది ఏం నేర్చుకోవాలి, నేర్చుకోవాలని తెలుసు. ఈ ఏం నేర్చుకోవాలి, నేర్చుకోవడం ఏంటో నేర్చుకోవాలి. ఇప్పుడు నేను ఏమి నేర్పిస్తానంటే ఏమి నేర్చుకోవాలో నేర్పిస్తాను, అది పాయింట్. అర్థమైంది అనుకుంటా టాపిక్. దానికంటే ముందు వాడు చెప్తాను, పత్రి సార్ చెప్పిన విషయాలే. ఈ నేర్చుకోవడం అనేది మనిషికి మూడు రకాలుగా ఉంది. మూడు మూడు విధాలుగా నేర్చుకోవాలి మనం. అదేంటంటే ముందు మన నుంచి మనం నేర్చుకోవాలి. నా నుంచే నేను నేర్చుకోవాలి. నా నుంచి నేనేం నేర్చుకోవాలి? అసలు నేను ఎవరు, నేను మగగా ఎందుకు పుట్టాను, మా అమ్మ నాన్నలకి ఎందుకు పుట్టాను, నేను టీచర్గా జాబ్ ఎందుకు చేస్తున్నాను, నేను నాకు తెలివితేటలు ఎంత ఉన్నాయి ఎంత లేవు, నా వీక్నెస్ ఏంటి, నా స్ట్రెంగ్త్ ఏంటి, నా వీక్నెస్ ఏంటి, నాకు భయం ఉందా లేదా, నాకు సహనం ఉందా లేదా, నాకు ఎంత సహనం ఉంది, ఎవరికి తెలియదు, అది నాకే తెలుసు. నా ఇష్టాలు ఏంటి, నాకు డబ్బు అంటే ఇష్టమా లేకపోతే ధ్యానం అంటే ఇష్టమా, నాకు మనుషుల మీద ప్రేమ ఉందా లేదా, నా నేచర్ ఏంటి, పక్కవాడిని పట్టించుకునే నేచరా పక్కవాడిని పట్టించుకునే నేచరా, ఇలా చూడండి. నా నుంచి నేను నేర్చుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. నా నుంచి నేను ఎన్నో ఉన్నాయి, 1,00,000 ఉన్నాయి నా నుంచి నేను నేర్చుకోవడానికి. రెండవది గ్రంథాల నుంచి నేర్చుకోవాలి, గ్రంథాలు చదివి నేర్చుకోవాలి. ఒక గ్రంథం ఉంది, మంచి గ్రంథము, ఆ గ్రంథం చదివితే ఎన్నో విషయాలు తెలుస్తాయి. ఇక్కడ ఒకసారి చూపిస్తాను చూడండి, ఈ గ్రంథాలు కనబడుతున్నాయి. ఆ గ్రంథాలు చదివామనుకోండి, ఆ గ్రంథాల్లో ఎన్నో విషయాలు ఉంటాయి, అవి నాకు తెలియవు, అవి నాకు తెలియవయి, కానీ అవి చదివితే అందులో విషయాలన్నీ నేను నేర్చుకుంటాను. రెండవ నేర్చుకోవడం. మూడవ నేర్చుకోవడం ఏంటంటే ఇతరుల జీవిత చరిత్రలను చెవులు రిక్కించి వినడం ద్వారా నేర్చుకోవాలి. అంటే అందరి మాటలు వినాలి, అందరి చరిత్ర వినాలి. వాళ్ళు చెప్తున్నాడంటే వాడు ఊరికి అబద్ధాలు చెప్పడు కదా, అదేం వ్యాపారం చేస్తున్నాడు ఏంటి, ఈ వస్తువు కొను చాలా బాగుంటుంది అని చెప్పడానికి, అది వ్యాపారం కాదు కదా. వాడు ఏదో చెప్తున్నాడు వాడి గురించి, నాకు అలా ఉండేది ఇలా అయ్యింది, నా లైఫ్లో అలా జరిగినాయి, సొంత పర్సనల్ విషయాలు వాడు బయట పెడుతున్నాడంటే, అసలు ఎవరో యాక్చువల్గా పర్సనల్ విషయాలు బయట పెట్టుకోరు, కానీ వాడు పర్సనల్ విషయాలన్నీ బయటికి చెప్పుకుంటున్నాడంటే
అబద్ధం అయితే ఎందుకు చెప్పుకుంటాడు? నిజమైతేనే చెప్తాడు అయి. కాబట్టి ఇతరుల జీవిత విషయాలు నేర్చుకోవడం ద్వారా నేర్చుకోవాలి మనం. వినడం ద్వారా నేర్చుకోవాలి. నా నుంచి నేను నేర్చుకోవడాన్ని పేరే ధ్యానము. నా ధ్యానంలో నేను నా మీద నేను దృష్టి పెడతాను. నా మీద నేను దృష్టి పెట్టినప్పుడు అంటే ఎంతవరకు నా మీద నాకు దృష్టి లేదు. నా దృష్టి అంతా ఎంతసేపు బయటికి. ఆ? చదువు మీద దృష్టి, తిండి మీద దృష్టి, ఆ? అనకూడదు కానీ యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు అమ్మాయిని చూడడం మీద దృష్టి. ఇంక ఈ దృష్టి ఎవరికైనా ఇలాగే ఉంటుంది. పెళ్ళి ఎప్పుడు చేసుకుందామా అన్న దృష్టి, లేకపోతే ఏ సినిమాకి వెళ్దాం అంటే బయట దృష్టి తప్ప నా మీద నాకు ఏ దృష్టి లేదు. అసలు నా గురించి నేను ఎప్పుడు ఆలోచించనే లేదు. ధ్యానంలో నాకు బయట దృష్టి పోయింది. ఇప్పుడు నా దృష్టి అంతా లోపల అంటే నా మీద నాకు దృష్టి పెరిగింది. అప్పుడు నా గురించి అంటే నా మీద నేను దృష్టి పెట్టినప్పుడు నా నుంచి నేను నేర్చుకుంటాను. ఈ నా నుంచి నేను నేర్చుకోవడాన్ని ధ్యానము. ధ్యానం ద్వారా మన నుంచి మనం నేర్చుకుంటాం. ఫస్ట్ రెండోది గ్రంథాల నుంచి నేర్చుకోవడాన్ని స్వాధ్యాయం అంటాం. ఇతరుల మాటలు వినాలి. మన దగ్గర ఉన్నది ఎలాగో మన దగ్గర ఉంది. నా దగ్గర ఎలాగ ఉన్నది నా దగ్గర ఉంది. కానీ వాళ్ళ అనుభవాలు, వాళ్ళ జీవితం విన్నాం అనుకోండి, వాళ్ళ దగ్గర ఉన్న సారం కూడా మనకు వస్తుంది. అర్థమైందండి? పత్రి సార్ చెప్పారు, నేర్చుకునే మతము మంది. ఈ నేర్చుకునే విధానాలు 3 ఉన్నాయి. ఈ 3 ఏంటంటే ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము ద్వారా మనము ఎల్లప్పుడూ నేర్చుకోవాలి. అందుకని పత్రి సార్ ఒక ఫార్ములా చెప్పారండి. 3+2+1 3+2+1. 3 గంటలు ధ్యానం, రోజుకి 3 గంటలు ధ్యానం కంపల్సరీ చేయాలి ఒక మాస్టర్. 3 గంటలు ధ్యానము, 2 గంటలు స్వాధ్యాయము, 2 గంటల సేపు పుస్తకాలు చదవాలి లెక్క పెట్టి మరి. 1 గంట సేపు సజ్జన సాంగత్యం, గంట సేపు పిఎంసి ఛానల్ చూసి ఎవరో ఒకరు అనుభవాలు వినాలి. ఇది రోజు డైలీ రొటీన్ చేసుకోవాలి. ఈ రోజు 3 గంటలు ధ్యానం నువ్వు ఎప్పుడు చేస్తావో, గంట కింద చేస్తావో, 2 గంటలు గంట కింద చేస్తావో, 3 గంటలు ఏకదాటిగా చేస్తావో నీ ఇష్టం. నువ్వు ఎప్పుడు చేస్తావో చెయ్యి. కానీ రోజులో 3 గంటలు ధ్యానం చెయ్యాలి. రోజులో 2 గంటలు ఖచ్చితంగా పుస్తకాలు చదవాలి. రోజులో 1 గంట సేపు అయినా గంట సేపులో నువ్వు కనీసం 6-7 మంది అనుభవాలు వినొచ్చు పిఎంసీలు. రోజులో 6 గంటలు పడుతుంది. 6 గంటలు మనం నేర్చుకోవడానికి కేటాయిస్తే తర్వాత లైఫ్ అంతా నీ ఇష్టం. మిగతా 18 గంటలు నీ ఇష్టం. నువ్వు నిద్రపోతావో, ఉద్యోగం చేస్తావో, డబ్బు సంపాదిస్తావో, లేకపోతే పిల్లలతో గడుపుతావో, నీ ఇష్టం ఏదైనా చేసుకో. కానీ ఈ 6 గంటలు మాత్రం నీ కోసం నువ్వు కేటాయించుకోవాలి. ఇది పత్రి సార్ చెప్పిన ఫార్ములా. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. నేర్చుకోవడానికి ఆయన ఇచ్చినటువంటి కాన్సెప్ట్. ఇంతకీ నేను చెప్పే కాన్సెప్ట్, ఈరోజు చెప్పాల్సిన కాన్సెప్ట్ ఇది కాదు. నేను చెప్పాల్సింది వేరే ఉంది. నేర్చుకోవడం గురించి బ్రీఫ్గా నేను విన్నది చదివింది చెప్తున్నాను అన్నమాట. కాబట్టి ఇది అందరూ బాగా గుర్తుపెట్టుకోండి. మన లక్ష్యం ఏంటి? నేర్చుకోవడం. ఈ నేర్చుకోవడం ఎలా నేర్చుకోవాలి? ధ్యానం చేసి నేర్చుకోవాలి, పుస్తకాలు చదివి నేర్చుకోవాలి, కనీసం సజ్జన సాంగత్యం చేసి నేర్చుకోవాలి. ఈ 3 గనక నువ్వు రోజు చేస్తే నీ యొక్క పురోగమనం ముందుకు వెళ్తూనే ఉంటావు. ఖచ్చితంగా వెళ్తావు. ఏ ఒకటి లోపించినా కూడా లోపిస్తావు. కొంచెం పురోగమనం తగ్గిపోద్ది. ఇది పత్రి సార్ ఇంకోటి చెప్పారు, చెప్తాను మీకు ఇది. కొంతమంది ధ్యానం బాగా చేస్తారు గంటలు గంటలు, కానీ పుస్తకాలు చదవరు. అంటే చదువు రాకపోతే వేరే సంగతి. చదవకపోతే ఏమవుతుందంటే ఆ జ్ఞానం అనేది అది తయారు కాదు. ఇప్పుడు అంటే ఎలా ఉంటుందంటే పత్రి సార్ ఇది చెప్పారు. ఇది ఒక మిక్సీ ఉంది, కొత్త మిక్సీ ఖాళీగా తిరుగుతుంది గిరగిర గిరగిరమని. నాకు మంచి పచ్చడి కావాలి, కొబ్బరి పచ్చడి వస్తుందా? కొత్త మిక్సీ గిర్రమని తిరుగుతుంది ఖాళీగా, ఎలా అవుతుంది పచ్చడి? ఆ పచ్చడి రావాలంటే అందులో ఏవో ఒకటి వేయాలి, కొబ్బరి ముక్కలు, సరుకు ఎత్తే తప్ప అది పచ్చడి తయారదు. అలాగే ధ్యానంలో నీ బుర్ర ఖాళీగా తిరుగుతుంది. ఆ ఖాళీగా తిరుగుతున్న బుర్రలో నువ్వు సరుకు వేయాలి. సరుకు వేసినప్పుడే, అంటే సరుకు వేయడం పేరే స్వాధ్యాయం. 4 పుస్తకాలు చదివేవనుకో, ఆ పుస్తకాలు అనేది నీ ఖాళీగా ఉన్న బుర్రలోకి ఎక్కినప్పుడు నీలోంచి మంచి ఆ మిక్సీలోంచి మంచి పచ్చడి తయారైనట్టు నీలోంచి మంచి జ్ఞానం ఊరుతుంది. అలాగే
కొంతమంది పుస్తకాలు చదువుతారు బాగా. ఓ పుస్తకాలు ధ్యానం చెయ్యరు. అప్పుడు కూడా మళ్ళీ జ్ఞానం జ్ఞానం తయారు కాదు మీకు. పుస్తకాలు బాగానే చదువుతున్నా కానీ ధ్యానం లేదు. రెండు ఉండాలి. ఇది ఎలాంటిదంటే మిక్సీలో కొబ్బరి ముక్కలన్నీ వేసేసావు కానీ మిక్సీ ఆన్ చేయలే, వస్తుందా పచ్చడి? అంటే పుస్తకాలన్నీ చదువుతున్నావు కానీ మిక్సీ తిరగట్లేదు, పచ్చడి రాదు. కాబట్టి పచ్చడి రావాలంటే రెండు ఉండాలి. ఒక ఆవిడ ఇలా చెప్తే నేను, సార్ సార్ నాకు చదువు రాదు సార్ అని. చదువు రాకపోతే ఏం నష్టం అమ్మా, ఫోన్లో చాలా ఉన్నాయి వినమ్మా, ఫోన్లో విను చక్కగాను. నాకు ఫోన్ కూడా లేదు సరే, నో ప్రాబ్లం. ఏమి లేకపోతే చాలులే, ధ్యానం చేసుకో. అందరూ ఎక్కడ వీలైనంత మటుకు క్లాసులు విని చాలు నీకు. ఏమో నీ గత జన్మలో పుస్తకాలన్నీ చదివేసేవేమో, అందుకే చదువులేదేమో నీకు, ఎవడు తెలుసు. నీకు ఇప్పుడు చదవాల్సిన అవసరం లేదులే అన్నాను. అంతేనంటారా? నాకు అలాగే అనిపిస్తుందండి అంది. ఓకే, అదే కరెక్ట్ అనుకున్నాను అంతే. సరే, అది సంగతి. ఓకే, ఆ కాన్సెప్ట్ అక్కడితో క్లోజ్ చేద్దాము. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఈ మూడు రెగ్యులర్గా చేయాలి. ఈ మూడే మనం చేయాల్సిన పనులు. అయితే ఇప్పుడు నేను చెప్పాల్సి, నేర్చుకోవడాలు అనేవి 7 రకాల నేర్చుకోవడాలు. నేను చెప్పినవన్నీ పత్రిసారి చెప్పినవేనండి. మీరు ఎప్పుడు వినకపోయినావు కాబట్టి నేను చెప్తూ ఉంటాను నేను. ఈ నేర్చుకోవడాలు అనేది 7 రకాల నేర్చుకోవడాలు ఉన్నాయి. మనము 7 రకాలుగా నేర్చుకోవాలి. ఏంటి అంటే, ఫస్ట్ నేర్చుకోవడం పేరు, ఫస్ట్ నెంబర్ 1, పురుషులందరూ స్త్రీల నుంచి నేర్చుకోవాలి. ఇది ఫస్ట్ నేర్చుకోవడం, ఫస్ట్ లెర్నింగ్. 7 టైప్స్ ఉన్నాయి చెప్తాను. పురుషులందరూ స్త్రీల నుంచి నేర్చుకోవాలి. స్త్రీలు సహజంగా సౌమ్యంగా ఉంటారు, సున్నితంగా మాట్లాడుతూ ఉంటారు. అలాగే గివింగ్ నేచర్ ఎక్కువగా ఉంటుంది, ఆదరించే గుణం ఉంటుంది, ప్రేమతత్వం ఉంటుంది. దైవ లక్షణాలు, దివ్య లక్షణాలు పురుషుల కంటే స్త్రీలలో ఎక్కువ ఉంటాయి సహజంగానే. ఇది అందరికీ, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. నువ్వు మగాడివై ఉండి నువ్వే ఎలాగంటే ఎలాగంటే నేనేం చేయలేను కానీ, నేను మగాడినైనా మగాడిని కాకపోయినా మనం ఒప్పుకోవాల్సింది. ఇది సహజంగానే స్త్రీలలో. స్త్రీ అంటేనే ఆధ్యాత్మికత, పత్రిసారి చెప్పారు, గుర్తుపెట్టుకోండి. పురుషుడు అంటేనే అనాధ్యాత్మికత. ప్రతి స్త్రీ ఆధ్యాత్మికత, ఆవిడ ధ్యానం చేసినా చేయకపోయినా. ఆవిడ పిల్లల్ని కని, పిల్లల్ని పెంచి, అదంతా ఎంతో ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత అంటే ధ్యానమే చేయక్కర్లేదు, అదంతా ఆధ్యాత్మికతే. ఆవిడ సహజంగానే 3 చక్రాల పైన ఉంటుంది. పురుషుడు మూలాధారంలో ఉంటే, స్త్రీ మణిపూరకంలో ఉంటుంది. అంటే శక్తి స్థాయి స్త్రీకి ఎక్కువ ఉంటుంది పురుషుడి కంటే. పురుషుడికి శక్తి స్థాయి తక్కువ ఉంటుంది. కనుక గుర్తుపెట్టుకోండి, శక్తి స్థాయి స్త్రీకి ఎక్కువ ఉంటుంది కనుకనే ఈ పిల్లల్ని కనే ఏర్పాటు భగవంతుడు స్త్రీలకు పెట్టాడు. అదే పిల్లల్ని కనే పరిస్థితి మగాళ్ళకి పెట్టాడు అనుకో, మగాళ్ళు ఎప్పుడూ చంపేద్దరు పిల్లలందరినీ. పురుషు ఈ- వీడికి అంత ఓపిక ఎక్కడిది, అంత సహనం ఎక్కడిది మగాడికి? ఉన్న పిల్లల్ని చూడడానికే ఓపిక ఉండదే, బయటికి పోతారు. ఈ పిల్లలతో పడలేక బయటికి పోతాడు ఎప్పుడు. కానీ స్త్రీకి ఆ శక్తి, సహనము ఎక్కువ ఉంటుంది జనరల్గానే. అందుకనే ఆ ఏర్పాటు స్త్రీలకి ఇచ్చారంట, పిల్లల్ని పుట్టించే, పిల్లల్ని కనే ఏర్పాటు మగవాళ్ళకి ఎక్కడ ఇవ్వలేదు. దీని వెనకాల ఉన్న ఆధ్యాత్మికత అది. కాబట్టి పురుషులందరూ కూడా ఆధ్యాత్మికంగా, ఆధ్యాత్మికలుగా కాకపోయినా, ఆధ్యాత్మికత అంటే నేర్చుకోవడమే కదా, ఇప్పుడే చెప్పాను. ఆధ్యాత్మికత అంటే నేర్చుకోవడమే కదా. నువ్వు స్త్రీల నుంచి నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఎంతసేపు స్త్రీలని చులకనగా చూడడము, హేళనగా చూడడము, రూడ్‌గా మాట్లాడడము. నేను ఒకప్పుడు అలాగే ఉండేవాడిని, ఆధ్యాత్మికతలోకి రాకముందు. అందరిలాగే ఉండేవాళ్ళు. ఇంకొంచెం ఎక్కువగానే ఉండేవాడిని ఒక విధంగా చెప్పాలంటే. అంటే కామెంట్ చేయడము, ఆ! కామెంట్ చేయటము, ఏదో ఒకటి సరదాగా నవ్వుకోవడానికి ఏదో ఒకటి అనటం ఇలా చేసేవాళ్ళం. తర్వాత అనిపించింది అది రాంగ్ అని. తర్వాత అర్థం చేసుకున్నాం అనుకోండి. అంటే స్త్రీల నుంచి పురుషులు చాలా విషయాలుంటాయి నేర్చుకోవలసినవి. అవన్నీ నేర్చుకోవాలి. గోప్యత. జనరల్‌గా స్త్రీలకు గోప్యత ఉంటుంది, పురుషుడికి గోప్యత ఉండదు. అన్నీ చెప్తూనే ఉంటాడు.
ఇలా చాలా అబ్జర్వ్ చేస్తే చాలా ఉంటాయి. కాబట్టి స్త్రీల నుంచి పురుషులు నేర్చుకోవాలి. ఇది ఫస్ట్ లెర్నింగ్. నేను మా ఆవిడ నుంచి నేర్చుకోవాలి. మా ఆవిడ కాకపోతే ఎవరు లేడీస్ ఉంటే వాళ్ళ దగ్గర నుంచి మా అమ్మ దగ్గర నుంచి నేర్చుకోవాలి నేను. మా అమ్మ ఎప్పుడు కూడా కష్టపడుతూనే ఉంటుంది. అసలెప్పుడు రెస్ట్ తీసుకోదు. నేను అదే అనుకుంటా, ఇంత ధ్యానం చేసి మనం అలసిపోతాం కదా! ఆవిడ ధ్యానం చేయకపోయినా అసలు ఎంత బాగా ఎప్పుడు కేరింగ్‌గా ఉంటూ, మా గురించి ఆలోచిస్తూ ఇప్పటికి ఇంక మేము పిల్లలను కని మేము అయినా కూడా మా అమ్మ మా గురించి ఆలోచిస్తూ ఉంటుంది. మా అమ్మ దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. మా మిసెస్ దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. మా అక్క దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. ఉన్నారు మన చుట్టూ ఉన్న లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి. నిదానంగా ఉండడం, నెమ్మదిగా ఉండడం. చాలా ఉంటాయి. నువ్వు నువ్వు దృష్టి పెడితే నీకెన్నో విషయాలు తెలుస్తాయి. దృష్టి పెడితే. కనుక వంట నేర్చుకోవాలి లేడీస్ దగ్గర. తినడం వచ్చిన ప్రతి ఒక్కడికి వండడం కూడా రావాలి గదా! తినడం వచ్చినప్పుడు వండడం కూడా రావాలి కదా! తినడం వచ్చిన ప్రతి ఒక్కడికి వండడం రావాలంట. కాబట్టి మగవాళ్ళుగా వంట కూడా నేర్చుకోవాలి. ఇలా స్త్రీల దగ్గర నుంచి ఎప్పుడు ఎవరైతే నేర్చుకోవడానికి సంసిద్ధంగా ఉంటాడో వాడు ఎదుగుతాడు ఆధ్యాత్మికంగా ముందుకు. ఆధ్యాత్మికాన్ని పక్కన పెట్టండి. నేర్చుకోవడంలో ముందుకు పురోగమిస్తాడు. కాబట్టి ఫస్ట్ లెర్నింగ్ అది. స్త్రీల నుంచి పురుషులు నేర్చుకోవాలి. నెక్స్ట్ సెకండ్ థింగ్ ఏంటంటే నేర్చుకోవడం. సెకండ్ లెర్నింగ్ ఏంటి తెలుసండి? పిల్లల నుంచి పెద్దలు నేర్చుకోవాలి. మనం చిన్న పిల్లల్ని చాలా తక్కువ అంచనా ఏస్తాము. పిల్లల నుంచి పెద్దవాళ్ళు ఎప్పుడూ నేర్చుకోవాలి. పెద్దవాళ్ళు నెగెటివ్ మైండ్‌తో ఉంటారు. పిల్లలు ఎప్పుడు పాజిటివ్ మైండ్‌తో ఉంటారు. పిల్లలు ఎప్పుడు చురుకుగా, ఉత్సాహంగా ఉంటారు. టేక్ ఇట్ ఈజీ మైండ్‌లో ఉంటారు. నిర్భయంగా ఉంటారు. మనం పెద్దవాళ్ళు కొంచెం భయంగా జీవితం అంటే భయము. ఎక్కడికైనా ఎళ్ళాలంటే భయము. అన్ని భయాలుంటాయి మనలో. మనం చిన్నప్పుడు అలాగే ఉండేవాళ్ళం. కానీ మనం చిన్నతనం పోయి పెద్దతనం వచ్చేసరికి మనలో చాలా వచ్చేసినాయి. భయాలు ఇవన్నీ. పిల్లల్లో ఉత్సాహంగా ఉంటారు. ఎప్పుడు కూడా చురుకుగా ఉంటారు. టక పని చేసుకొని. కాబట్టి పిల్లల నుంచి అలాగే పిల్లలు మనకంటే తెలివితేటలతో ఉంటారు. క్లెవర్‌గా ఉంటారు. మా ముగ్గురు పిల్లలున్నారండి మాకు. ఒక్కొక్కడు ఒక్కొక్క టైపు. ఆ టైపులు ఒక్కొక్కడు ఎలా ఉంటాయంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే జనరల్‌గా మనం వాళ్ళ దగ్గర ఎన్నైనా నేర్చుకోవచ్చు. నేర్చుకోవాలి డిసైడ్ అవ్వాలి గానీ, ఎన్ని నేర్చుకోవచ్చంటే, మొన్న మా ఇంటికి ఒకరెవరో వచ్చారు, చుట్టాలొచ్చారు. ఆవిడ వెళ్ళిపోతున్నారు. ఇంక సాయంత్రం వెళ్ళిపోతుంటే, నేను జనరల్‌గా ఏమన్నానంటే, మేడం మీరు వెళ్ళిపోతున్నారు. చాలా బాధగా ఉంది నాకు. మీరెళ్ళిపోతున్నారా అన్నాను నేను. అంటే మా చిన్నబ్బాయి ఏమన్నాడో తెలుసండి? ఎగస్ట్రాలొద్దులే అంత సీన్ అవసరం లేదు. నువ్వంత ఎగస్ట్రాలు మాట్లాడక్కర్లేదులే అన్నాడు. ఎందుకు బాధ? నువ్వు బాధపడాలేంటి? నువ్వు ఉండమంటే ఉండిపోతారేంటి? వెళ్ళిపోవాలనుకున్నారు వెళ్ళిపోతున్నారు. నువ్వు ఎగస్ట్రాలు మాట్లాడొద్దులే అన్నాడాడు. నాకు నిజమే అనిపించింది. ఆవిడ వెళ్ళిపోవాలనుకుని వెళ్ళిపోతున్నారు. నాకెందుకు ఓవర్ డైలాగ్ ఏశాను నేను. వాడు వెంటనే పట్టుకున్నాడాడు. అంటే జనరల్‌గా పిల్లలు చాలా హ్యూమరస్‌గా ఉంటారు. వాళ్ళు చాలా యాక్టివ్‌గా ఉంటారు. వాళ్ళ దగ్గర మనం కొంచెం కూర్చుంటే, వాళ్ళ చేత మాట్లాడిస్తే చాలా విషయాలు నేర్చుకోవచ్చు పిల్లల నుంచి. కాబట్టి సెకండ్ లెర్నింగ్ ఏంటంటే, పిల్లల నుంచి పెద్దలు నేర్చుకోవాలి. పిల్లలే పెద్దలు అని ఓషో రజనీష్ గారు ఒక బుక్ రాశారు. పిల్లలే పెద్దలు. నువ్వు పిల్లలనుకుంటున్నావా? వాళ్ళు చాలా పెద్దోళ్ళు నాయన. ఆయన ఎలా చెప్పగలమంటే ఆయన చెప్పాడు, నువ్వు పుట్టావు. నీ తర్వాత కదా పుట్టారు వాళ్ళు. నీ తర్వాత పుట్టారంటే అర్థం ఏంటంటే, నీకంటే ఒక జన్మ ముందే ముగించుకొని వచ్చేసారు వాళ్ళు. ఇంక నువ్వు ఈ జన్మలోనే ఉన్నావు. ఆల్రెడీ వాడు నీకంటే ఒక జన్మ ముందు పూర్తి చేసుకొని 10 సంవత్సరాల క్రితం ఎప్పుడో మళ్ళీ వచ్చాడాడు. అంటే ఎవడు సీనియర్ ఇందులో? నువ్వు సీనియరా? వాడు సీనియరా? అంటే వాడే సీనియర్ నాయన అన్నాడాయన. మన తల్లిదండ్రుల కంటే మనం సీనియర్స్. మనకంటే మన పిల్లలు సీనియర్స్. పిల్లలే పెద్దలు అని ఓషో రజనీష్ గారు చాలా బాగా రాశారండి. కాబట్టి పిల్లల దగ్గర మనకంటే చాలా మంచి నాలెడ్జ్ ఉంటుంది. ఎప్పుడూ గూడా పేరెంట్స్ కంటే పిల్లల తెలివితేటలు ఎక్కువుంటాయి. నాలెడ్జ్ ఎక్కువుంటుంది. కాబట్టి పిల్లల నుంచి నేర్చుకోవాలి. అది సెకండ్ లెర్నింగ్. థర్డ్ లెర్నింగ్ ఏంటంటే,
మాంసం తినే వాళ్ళందరూ మాంసం తినని వాళ్ళు వెజిటేరియన్స్ దగ్గర నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? అసలు ఇప్పుడు నేను నా పక్కన ఎవరైనా ఉన్నారనుకోండి, నాకు తెలిసిన వాళ్ళందరూ నేను మాంసం తిననని తెలుసు. నన్ను చూడగానే వాళ్ళకి ఏం గుర్తొస్తుందంటే వీడు మాంసం తినడు. వెజిటేరియన్ గుర్తొస్తుంది. వెంటనే వాళ్ళ ఆలోచనలోకి వెళ్తారు. నిజమే తినరు కదా! ఎందుకు తినడు ఈయన? హింస అని. బ్రాహ్మణ అంటే బ్రాహ్మణ్ కాదు కదా! ఆయన ఎందుకు తినడు? హింస అని. హింస జీవహింసే కదా! అవి పాపమే కదా! అంటే మనల్ని చూడగానే వాడికి బుర్రలో ఆలోచనలన్నీ టక గిరగిర తిరుగుతాయి. మనం ఏం చెప్పక్కర్లా. నేను వెజిటేరియన్ అన్న విషయం పక్కవాడికి తెలిస్తే చాలు. వాడి బుర్రలో అన్ని ఆలోచనలు తిరుగుతాయి. వాడు ఎన్ని లాజిక్స్ మాట్లాడొచ్చు గాక. వాడు ఎన్ని లాజిక్స్ మాట్లాడినా చివరికి వాడి అంతరాత్మ ఏం చెప్తుందంటే, అయ్యా నువ్వు చేసింది ఎదవ పని. నువ్వు తప్పు చేస్తున్నావు. తినకూడదనే చెప్తుంది. దీన్నేమంటారో తెలుసండి? థీసిస్, యాంటీ థీసిస్ నుంచి సింథసిస్ వస్తాయి. థీసిస్ అంటే వాడొక భావనలో ఉంటాడు. మాంసం తినాలి. తినకపోతే తప్పు కదా! తినకపోతే ఎలాగా? మాంసం తినాల్సిందే అంటాడాడు. మనం ఏం చేస్తాం? యాంటీ డోస్ ఇస్తాం. తినకూడదని చెప్పి. అంతవరకు ఆడికి ఎవడు చెప్పలే తినకూడదని. మనం వాడి థీసిస్‌కి మనం యాంటీ థీసిస్ ఇస్తున్నాం. అంటే ఏంటి? మాంసం తినకూడదు. మాంసం తింటే పాపము. వాడేమనుకుంటున్నాడు? మాంసం తినకపోతే తప్పేమనుకుంటాడు ఆడు. మనం ఏం చెప్తున్నాం? మాంసం తింటే తప్పు అని చెప్తాం. ఇప్పుడు ఆడి లోపల 2 పనిచేస్తాయి. అంతవరకు ఒకటే పొట్టేలు ఉండేది. ఇప్పుడు 2 పొట్టేళ్ళు అటు ఇటు ఢీకొన్నాయి. తినొచ్చా? తినకూడదా? తినొచ్చా? తినకూడదా? తినొచ్చా? వాడి బుర్రలో తింటున్నప్పుడల్లా వాడి మైండ్‌లోకి వస్తుంది. తింటున్నాను గాని తినకూడదేమో! ఆయన చెప్పాడు కదా పాపమని. కరెక్టే కదా అనిపిస్తుంది. పాపమేముందిలే అందరూ తింటున్నారు కదా అని తింటాడు. ఇలా తింటూనే ఆలోచిస్తూ వాడికి అప్పుడు సింథసిస్ వస్తుంది. అంటే ఒక 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 సత్యం బయటకొస్తుంది. నేను తింటున్నాను గానీ ఇది తప్పు అని. అప్పుడు వాడిలో మార్పొస్తుందనమాట. కాబట్టి మనం అర్థం తెలుసు ఇక్కడ నేర్చుకోవాల్సిందేంటంటే మాంసం తినేవాళ్ళు, తినని వాళ్ళు అంటే శాకాహారుల నుంచి నేర్చుకోవాలి. ఈ ఈ ఆహారం తప్పు అని. ఇందాక ముందే చెప్పాం కదా! ద గ్రేటెస్ట్ ఎన్‌లైటన్‌మెంట్ ఈజ్ వెజిటేరియనిజం అని. నువ్వు ఎంత జ్ఞానమున్నా, ఎంత గొప్ప నీకు సిద్ధులున్నా, శక్తులున్నా నువ్వు మాంసం తింటే ఇంకా నీకు ఎన్‌లైటన్‌మెంట్ నువ్వు ఫెయిల్ అన్నాడు పత్రి సార్. పత్రి సార్‌ని ఒకసారి అడిగారు ఒకతను, "సార్ ఇప్పుడు చాలామంది యోగులున్నారు. వాళ్ళు మాంసం తిన్నారు గదండీ! మాంసం వండారంట గదండీ!" అని కొంతమంది మీకు తెలుసు. మాంసం వండిన వాళ్ళు. మాంసం తిన్నారు. జలపుష్పాలని ఆహ్, చేపలు తిన్నారు. రామకృష్ణ పరమహంస. చేపలు తినేవాడంట. ఏంటంటే జలపుష్పాలనేవారంట. సరే మరి వాళ్ళందరూ అంత గొప్ప గురువులు కదా! వాళ్ళెందుకు తిన్నారంటే, అప్పుడు పత్రి సార్ ఏం చెప్పారో తెలుసా? "అయ్యా! నువ్వు ఎన్ని సబ్జెక్టుల్లో పాసయినా, ఒక సబ్జెక్ట్‌లో ఫెయిలయ్యావనుకో, నువ్వు ఫెయిలయినట్టా? పాసయినట్టా?" అని అడిగారాయన. స్కూల్‌లో 6 సబ్జెక్టులుంటాయి. అన్ని సబ్జెక్ట్‌లో 70% వచ్చింది. హిందీలో మాత్రం 10 మార్కులే వచ్చినాయి. నువ్వేమైనట్టు? ఫెయిలయినట్టు. అలాగా వాళ్ళందరూ కూడా అన్ని సబ్జెక్టులు పాసయ్యారు. ధ్యానంలో పాసయ్యారు, సిద్ధత్వంలో పాసయ్యారు, జ్ఞానంలో పాసయ్యారు. పైలోకాలున్నాయని అన్ని అన్ని జ్ఞానం ఉంది. కానీ వాళ్ళు మాంసం తిన్నారంటే అక్కడ ఫెయిలయిపోయారు. ఆ సబ్జెక్ట్‌లో ఫెయిలయ్యారు. కాబట్టి మళ్ళీ ఆ సబ్జెక్ట్ కోసం మళ్ళీ భూమి మీదకొస్తారాళ్ళు. ఏ సబ్జెక్ట్ కోసం? ఈసారి శాకాహారులుగా మన పీఎస్ఎస్ఎంలో ఉన్న మాస్టర్‌లో 80% వాళ్ళే దిగారు మళ్ళీ. ఏది గత జన్మల్లో అన్నీ ఉన్నాయి గానీ మాంసం తినే బ్యాచ్ ఇది. ఈ జన్మలో ఏం చేశారు వాళ్ళు? అమ్మో! ఈ ఈ ఫెయిల్ అయిపోయిన పరీక్షని మళ్ళీ రాయడానికి వచ్చారు నాయన పీఎస్ఎస్ఎంలోకొచ్చి గత జన్మలో ఫెయిల్ అయిపోయారు. ఎందులో? మాంసాహారం తినడంలో. ఇప్పుడేం చేయాలి? నాయన అన్నీ పాస్ అయ్యాను. 80% వచ్చింది. కాబట్టి ఈ జన్మలో మనం పాస్ అవ్వాలంటే పీఎస్ఎస్ఎంలో జాయిన్ అవ్వాలని జాయిన్ అయ్యాం మనం. పీఎస్ఎస్ఎంలో జాయిన్ అవ్వకముందు మాంసం బ్యాచే మనది. జాయిన్ అయిన తర్వాత ఏం చేసాం? మాంసం మానేసాం. అంటే పాస్ అయ్యాం మనం. అందుకే ఫైనల్ లైఫ్ ఇది. ఇప్పుడు అన్నీ పాస్ ఇది ఒక సబ్జెక్ట్ ఆగిపోయింది. ఆ సబ్జెక్ట్ రాయడానికి వచ్చాం ఈ జన్మలో మనం. అందుకే చెప్పాను కదా! ద హైయెస్ట్ ఎన్‌లైటన్‌మెంట్ ఈజ్ వెజిటేరియనిజం అని. నువ్వు వెజిటేరియన్‌లోకి వచ్చావంటే నువ్వు ఎన్‌లైటన్ అయిపోయినట్టే. ఎందుకంటే గత జన్మల్లోనే నీకు ధ్యానము, స్వాధ్యాయం ఇవన్నీ ఉన్నాయి. ఈ జన్మలో కొత్తగా నీకు మాంసాహారం అనేది గత జన్మలో నీకు ఉంది. అది లేకుండా చేసుకోవడం కోసం నువ్వొచ్చావు. కాబట్టి గుర్తుపెట్టుకోండి. శాకాహారులు నుంచి మాంసాహారులు నేర్చుకోవాలి. ఏమని నేర్చుకోవాలి? మాంసం తినకూడదు. అది మహాపాపము. గుర్తుపెట్టుకోండి. మాంసం తింటే ఏం జరుగుతుంది?
నేను మొన్న ఒక చోట చదివాను. ఏం జరుగుతుందండి మాంసం తింటే అంటే సింపుల్‌గా చెప్పారు పత్రి సారు. 5 జన్మల్లో నేర్చుకోవాల్సింది నువ్వు 50 జన్మలు పడుతుంది నీకు అని చెప్పాడు. ఈ పాయింట్ రాసుకోండి అందరూ గూడా. మాంసం తింటే ఏం జరుగుతుంది అంటే, మాంసం తింటే 5 జన్మలు ఎత్తాల్సిన నువ్వు 50 జన్మలు ఎత్తాల్సి ఉంటుంది. అంటే 5 జన్మల్లో నువ్వు నేర్చుకోవాల్సిన పాఠాల్ని 50 జన్మలు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఏది కావాలి నీకు? 5 50 అని నువ్వు నిర్ణయించుకో. సో, ఇది సంగతి మై డియర్ ఫ్రెండ్స్. థర్డ్ లెర్నింగ్ ఏంటంటే శాకాహారుల నుంచి మాంసాహారులు నేర్చుకోవాలి. మాంసం తినటం వల్ల మనం దిగజారిపోతూ ఉంటామని. థర్డ్ లెర్నింగ్. ఫోర్త్ లెర్నింగ్ ఏంటంటే ధ్యానం చేసిన వాళ్ళ నుంచి ధ్యానం చెయ్యని వాళ్ళు నేర్చుకోవాలి. నా మనసులో దుఃఖం ఉంది, బాధ ఉంది, నా మాటల్లో మౌనం లేదు, నాకు ఏంటో నా జీవితం అంతా ఇంబ్యాలెన్స్గా ఉంది, నేను సరిగ్గా లేను అని నీకు అర్థమవుతుంది. కానీ ఒకడు ధ్యానం చేసి చక్కగా మాట్లాడుతున్నాడు, వాడి వ్యవహారం చక్కగా ఉంది, అందరితోనూ చక్కగా మర్యాదగా మాట్లాడుతున్నాడు, వాడిలో క్లారిటీగా ఉన్నాడు, వాడు లైఫ్ పట్ల వాడి క్లారిటీ ఉంది. నీకు అర్థమైపోతుంది, ఓహో వీడు ధ్యానం చేయడం వల్ల ఇలా తయారయ్యాడు కాబట్టి నేను ధ్యానం చెయ్యాలి, ధ్యానం లేకపోవడం వల్ల నేను ఎలా ఉన్నాను అని. కాబట్టి ధ్యానం చెయ్యని వాళ్ళందరూ కూడా, ధ్యానం లేని వాళ్ళందరూ ధ్యానం చేసిన వాళ్ళ నుంచి నేర్చుకోవాల్సిందే. ఈ నేర్చుకోవడం చూడండి ఎంత దగ్గర నుంచి ఎక్కడ దాకా వెళ్ళిందో. 7 టైప్స్ నేర్చుకోవడాలు. 4th టైప్ ఏంటంటే ఈ ధ్యానం చెయ్యని వాళ్ళు ఉంటే ధ్యానం చేసే వాళ్ళ నుంచి నేర్చుకోవాలి. మనం ధ్యానం చేసే వాళ్ళు ఏమనుకుంటారంటే ఏముందిలే అనుకుంటావు, కానీ ధ్యానం చెయ్యని వాడికి మనం ఎలా కనబడతాం తెలుసా? అమ్మో వాడు ఏంటనుకుంటున్నారు, మావాడు బాగా మెడిటేషన్ అండి, మావాడు మెడిటేషన్ చాలా బాగా చేస్తాడండి, వాళ్ళకి మనం ఎంతో గొప్పగా కనబడతాం, మనకు మనమే ఎందుకు పనికిరాని వాళ్ళ కింద కనబడతాం. అది విచిత్రం. మనం ధ్యానం చేసేవాడి విలువ ధ్యానం చేసేవాడికి తెలియదు, ధ్యానం చెయ్యని వాడికి తెలుస్తుంది. ఒకసారి ఒక చిన్న ఏదో ఇన్సిడెంట్ జరిగింది ఒక చోట. ఈ ధ్యానం చేసే వాళ్ళు ఇద్దరు దెబ్బలాడుకొని ధ్యానం చేయని వాడి దగ్గరికి వెళ్ళారు తగు తీర్చడానికి, పెద్ద మనిషి దగ్గర. ఆయన ఏమన్నాడు తెలుసండి? నమస్కారం పెట్టి, ఏమండి మేమేమైనా సమస్యలు వచ్చి మేమేమైనా సరిగ్గా లేకపోతే మీరు మాకు బోధించాల్సింది పోయి మీరు వచ్చారేంటి మా దగ్గరికి, ఆశ్చర్యంగా ఉందన్నాడు ఆయన. అంటే చూడండి ఎలా కనిపించాం మనం. అప్పుడు మన ఎదవలకు బుద్ధి వచ్చి ఇంకెప్పుడు రావాలండి మీ దగ్గరికి అని వెళ్ళిపోయారు. అర్థమైందా? ఈ ధ్యానం చేసే వాళ్ళు దెబ్బలాడుకో, వీళ్ళకి అర్థం కాలేదు, వీళ్ళ సంగతి అర్థం కాక ఎవరి దగ్గరికి వెళ్ళాడు? ఒక పెద్ద మనిషి, సర్పంచ్ కంటే పెద్ద స్థాయిలో ఉన్న పెద్ద ఎంపీటీసీ దగ్గరికి వెళ్ళి మా సమస్యను తీర్చండి, మా ఇద్దరికి గొడవ వచ్చిందంటే ఆయన నమస్కారం పెట్టి, నాయన మహాత్ములు మీరు, నాలాంటి వాళ్ళు మీ దగ్గరికి రావాలి కానీ మీరు నా దగ్గరికి రావడం ఏంటండి అని చెప్పగానే వీళ్ళకి బుద్ధి వచ్చింది. అంటే మన సంగతి మనకు తెలియదు, ఆ ధ్యానం చేయని వాడికి తెలిసింది మన సంగతి, కానీ మన సంగతి మనకు అర్థం కాలేదు. అది సంగతి. కాబట్టి ఈ ధ్యానం చెయ్యని వాళ్ళు ధ్యానం చేసే వాళ్ళని చూసి నేర్చుకోవాలి. ఇందాక చెప్పాం కదా, అన్ని పాయింట్లు చూడండి భలే వచ్చాయి. నీ మీద నీకు నమ్మకం లేదు, ఈ ధ్యానం చేసేవాడి వాడి మీద వాడికి నమ్మకం ఉండాలి. నేను దైవాన్ని, నేను యోగత్వంలో ఉన్నాను. గుర్తుపెట్టుకోండి, యోగత్వం అంటే నేను యోగిగా ఉన్నానంటే గుర్తుపెట్టుకోండి, నీ ఆహారం కూడా యోగిలా ఉండాలి. నీ ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ తెగ తినేస్తే అది యోగి భోజనమా? యోగి ఎలా ఉంటాడు భోజనంలో? చాలా చాలా నిష్టగా ఉంటాడు యోగి భోజనం. ఎక్కడ పడితే అక్కడ తిండు, ఎవరు పడితే వాడు వండిని తిండు. యోగి ఎలా ఉంటుంది భోజనం? నువ్వు యోగి అయినప్పుడు నీ భోజనం ఎలా ఉండాలి? నా వంట శ్రమ తగ్గిందిలే ఎవడు పిలిచాడని వెళ్ళిపోకూడదు. నువ్వు భోజనం చాలా భోజనం గుర్తుపెట్టు, పత్రిసారి చెప్పేవారు ఆహారంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. మిగతా వాళ్ళకి ఏం అవ్వట్లేదు కదంటే వాడికి అవ్వదు, కానీ నీకు అవుద్ది. ధ్యానం చేసేవాడి బాడీ ఎప్పుడైతే అది సెన్సిటివ్ అవుతుంది, ఆ బాడీ చాలా శుద్ధీకరించబడినప్పుడు అశుద్ధమైన ఆహారం వాడికి సూట్ అవ్వదు, వెంటనే తేడా వచ్చేస్తుంది బాడీలో. మిగతా వాళ్ళకి ఆల్రెడీ ఇంప్యూరిటీ ఉన్న వాడికి ఏముండదు. బాగా క్లియర్గా ఉన్న వాటర్లో ఆ చెరువు నీళ్ళు తెచ్చి కొద్దిగా వేసావనుకో, ఆ నీళ్ళు అంత వెంటనే కనబడిపోద్ది. ఆల్రెడీ చెరువు నీళ్ళు, ఆ చెరువు నీళ్ళు కొంచెం బురద నీళ్ళు పోతే ఏం కనపడుతుంది నీకు? ఆ చెరువు నీళ్ళు బురద నీళ్ళు కలిసిపోతాయి. అలాగే
నువ్వు ఆహారం విషయంలో నువ్వు యోగి అనుకున్నప్పుడు, యోగి సాధన చేస్తున్నప్పుడు నీ ఆహారం కూడా యోగత్వంగా ఉండాలి. ఇష్టం వచ్చినట్టు తినకూడదు. ఎక్కడ పడితే అక్కడ తినకూడదు. ఎవరు పడితే వాళ్ళు వండింది తినకూడదు. చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఆహారం విషయంలో, గుర్తుపెట్టుకోండి. లేకపోతే మన సాధనలో మనం ముందుకు సాగలేం. ఎస్. ఉదాహరణకు చెప్తాను. మాకు 3 డేస్ ట్రైనింగ్ అవుతుంది. ట్రైనింగ్‌లో మాకు ఇంటికి ఒక 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ అది. ట్రైనింగ్‌లో మధ్యాహ్నం భోజనం అక్కడే పెడతారు మాకు. అక్కడే అన్ని రకాలు మంచి హోటల్ నుంచి తెచ్చి పెడతారు అందరికి, టీచర్స్‌కి. అంటే కొంచెం వేరే ట్రైనింగ్ అవుతుంది. కానీ నేను అక్కడ తినను నేను. నేను ఇంటికొచ్చేస్తా. 5 కిలోమీటర్స్ అని ఇంటికొచ్చి భోంచేసి వెళ్తున్నాను నేను. ఎందుకంటే నాకు అక్కడ తింటే నాకు తినబుద్ధి కాదు. ప్లస్ నాకు అక్కడ తినాలనిపించదు నాకు. ఎందుకంటే ఆ ఫుడ్‌లో వెల్లుల్లి ఉంటది. వాళ్ళు ఎవడెవడో వండారు. ఇల్లు కొంచెం దూరం అని చెప్పి అక్కడ తినేసామనుకోండి, మన మీద మనకి పట్టు లేదు. అంటే మన మాస్టరీలో మనం లేదు మనకి. అంటే మన నిగ్రహం లేదు మన మీద మనకి. అంటే మాక్సిమమ్ మనము ఔట్ సైడ్ ఫుడ్‌ని మనం అంటే ఎవరు పడితే వాళ్ళు వండింది తినకూడదు. ఇప్పుడు వెజిటేరియన్స్ వండారనుకో, అదే వెజిటేరియన్స్ వండారనుకో తినొచ్చు మనం. ధ్యానం చేసేవారు వండారనుకోండి తినొచ్చు. ఇప్పుడు ధ్యానం క్లాసులకి ఎక్కడికో వెళ్తాము. వాళ్ళందరూ ధ్యానం చేసేవాళ్ళే వండుతారు. హ్యాపీగా తింటాం మనం. అంతేగాని ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా తినకూడదు. విధి లేని పరిస్థితిలో ఏ పెరుగన్నమో ఏదో కొద్దిగా తినేసి రావచ్చు. గుర్తుపెట్టుకోండి. ప్రతి ధర్మానికి ఆపద్ధర్మం ఉన్నట్టు విధి లేని పరిస్థితులుంటాయి. ఆ విధి లేని పరిస్థితుల్లో తప్పదు. కానీ విధి ఉన్న పరిస్థితిలో మాత్రము మనము ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సో, మై డియర్ ఫ్రెండ్స్, ధ్యానం చేసిన వాడి నుంచి ధ్యానం చెయ్యని వాళ్ళు నేర్చుకుంటారు. నేర్చుకోవాలి. ధ్యానం అంటే ఏంటో నేర్చుకోవాలి. ధ్యానం చేస్తే జీవితంలో ఎలాంటి మార్పులొస్తాయో నేర్చుకోవాలి. ఇవి 4 టైప్స్. ఫిఫ్త్ టైప్ ఏంటంటే, పక్షులు, జంతువుల నుంచి మానవులు నేర్చుకోవాలి. పక్షులు, జంతువులు. పక్షులు, జంతువులు గొప్ప, మానవుడు గొప్ప చెప్పండి. చాలామంది ఏమంటారు, జన్మానం నరజన్మ దుర్లభం అని. మానవ జన్మ అన్నిటికంటే గొప్పదండి. గాడిద గుడ్డేం కాదు. మానవ జన్మ కంటే ఆ జన్మలు ఇంకా గొప్పవి. నేను అది ఒప్పుకోను. ఎందుకంటే గొప్పదని ఎలా అంటామంటే మనం ఆ జన్మలు దాటి వచ్చాం కాబట్టి గొప్పది, ఇక్కడ జ్ఞానం పొందే అవకాశం ఉందని గొప్పది. గొప్పదన్నంత మాత్రం అవేం మనకంటే పనికిరానివి ఏం కాదు. ఇప్పుడు చెప్పాము చిన్నపిల్లడు కంటే మనం పెద్దవాళ్ళం అని చెప్పి, నేను చెప్పుకున్న చిన్నపిల్లలు గొప్ప, పెద్ద పిల్లడు గొప్ప అంటే చిన్నపిల్లోడే. వాళ్ళకంటే నేర్చుకోదగిన వాడు. మన దగ్గర వాడు నేర్చుకోదగిన వాడు కాదు, మనమే వాడి దగ్గర నేర్చుకోదగిన వాళ్ళం. అలాగే ఆ పక్షులు చెట్లు నుంచి, జంతువుల నుంచి ఎంత బాగా నేర్చుకోవచ్చో. ఆ వృక్షాలను చూడండి. ఆ వృక్షాలు ఎప్పుడు ధ్యానంలో ఉంటాయి అవి. ఆ వృక్షం ఎలా ఉంటుంది? కదలకుండా ఉంటుంది. స్టిల్‌గా ఉంటుంది. ఆ కదలకుండా స్టిల్‌గా ఉంటూనే ఎదుగుతుందది. ఎదగదా? మొక్క, మొక్క నుంచి వృక్ష స్థితికొచ్చి పుష్పిస్తుంది, ఫలిస్తుంది. ఎక్కడికెళ్తుందది? ఒకే చోట ఉంటూ అన్నీ సాధిస్తుందది. బీ స్టిల్, బీ స్టిల్ అండ్ నో యువర్ సెల్ఫ్ అన్నాడు. ఇంగ్లీష్‌లో సామెత. బీ స్టిల్ అంటే స్థిరంగా ఉండు. నీ గురించి నువ్వు తెలుసుకో. నీ గురించి నువ్వు తెలుసుకోవడానికి బీ స్టిల్, స్థిరత్వం అనేది. వృక్షాల నుంచి స్థిరంగా ఉండడము. అలాగే వృక్షాలు ఉన్నాయనుకోండి, అవి ఎప్పుడు అందరికీ తాము అన్నీ ఇస్తాయి. ఈ ఈ కబీర్ దాస్ పద్యాల్లో ఒకటి ఉంటుంది. ఇతతే ఏ పాహన్ హనత్ ఉతతే వే ఫల్ దేత్ అని చిన్నప్పుడు చదువుకున్నాం మేము. అంటే అర్థం ఏంటంటే పాహన్ అంటే రాయి, హనత్ అంటే గాయపరిస్తే. ఇటు నుంచి నువ్వు రాయి పెట్టి దాన్ని గాయపరిచినా అటు నుంచి నీకు పండిస్తుంది తిరిగి. అంతే తప్ప నిన్ను దెబ్బ కొట్టదు అది. అంటే అది గాయాలు తిని, దెబ్బలు తిని కూడా నీకు మేలే చేస్తుంది అది చెట్టు. చెట్టుని చూసి ఏం నేర్చుకోవాలి? తాను కోసం కాకుండా ఇతరుల కోసం జీవించడం నేర్చుకోవాలి. ఎప్పుడు ఇవ్వడం నేర్చుకోవాలి. స్థిరంగా ఉండడం నేర్చుకోవాలి. జంతువులు ఉన్నాయనుకోండి, జంతువులు కూడా ఎప్పుడు మౌనంగా ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. ధ్యానంలో ఉంటాయి. ప్రతి జంతువు ధ్యానంలో ఉంటుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ప్రతి మనిషి తప్ప అందరూ ధ్యానంలోనే ఉంటారు. ప్రతి జంతువు ధ్యానంలో ఉంటాడు. మనిషి ధ్యానంలో లేడు.
ఏ జంతువు తీసుకోండి అది ధ్యానంలోనే ఉంటుంది, నిర్మలంగా ఉంటుంది. పిచ్చెక్కిన జంతువులు ఏవి ఉండవు, మనిషి తప్ప. మనిషికే పిచ్చి పడుతుంది. జంతువులు మౌనంగా ఉంటాయి, ఆకలేసినప్పుడు తింటాయి, ప్రశాంతంగా సంచరిస్తాయి. ఏ జంతువుకి ఇంకొక జంతువు మీద ఏ ద్వేషము ఉండదు. అన్నీ సామరస్యంగా జీవిస్తాయి అవి. సో జంతువుల నుంచి మనము, ఒక మనిషికి బుద్ధి కావాలంటే మనం జంతువులను బాగా గమనించాలి, ప్రకృతి నుంచి నేర్చుకోవాలి. ప్రకృతి అంటే జంతువులు, వృక్షాలు, చెట్లు, చేమలు, వీటన్నిటి నుంచి మనం నేర్చుకోవాలి. వాటిని చూసి ఎప్పుడూ నేర్చుకోవాలి, వాటిని ఎప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఎంత ఎక్కువ అబ్జర్వ్ చేస్తే ప్రకృతిని మనం అంత బాగా నేర్చుకుంటూ ఉంటాము. ఎన్నైనండి ఇప్పటికి? 5 అయినాయా? 5 అయినాయి. 6th వన్ ఏంటంటే, పల్లెటూళ్ళ వాళ్ళ నుంచి పట్టణం వాళ్ళు నేర్చుకోవాలి. పల్లెటూరు వాళ్ళు ఎక్కువగా ఒకరికొకరు కలిసిమెలిసి ఉండటం, కొంచెం ఇన్నోసెన్స్గా ఉంటారు. ఇప్పుడు అందరూ తెలివి మీరిపోయారు కానండి. ఇన్నోసెన్స్గా ఉండడం అంటే వాళ్ళకి అతి తెలివితేటలు ఉండవు. నువ్వు ఎలా పోతే నాకెందుకు అనుకొని ఉండరు. పక్క వాళ్ళకి ఎవరికైనా ఏదైనా అయితే వెంటనే వాళ్ళు స్పందించి, వాళ్ళు ఒకరితో ఒకరు సహజీవనం, సహకారం అన్నీ ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేయండి, పల్లెటూరు వాళ్ళకే ధ్యానం బాగా అబ్బుతుంది పట్నం వాళ్ళకండి. పట్నం వాళ్ళకి తెలివితేటలు ఎక్కువ ఉంటాయి. నాకు టైం లేదంటాడు వీడు. పల్లెటూరు వాళ్ళు హ్యాపీగా ధ్యానం చేస్తారు. ఆ గ్రామీణ వాతావరణంలో వాళ్ళు ప్రకృతితో మమేకమై ఉండడం వల్ల వాళ్ళ మనసులు చాలా ప్రశాంతంగా, అంగీకారంగా ఉంటారు. పల్లెటూరు వాళ్ళు, గుర్తుపెట్టుకోండి, పల్లెటూరు వాళ్ళు అంగీకారప్రాయంగా ఉంటారు. అంగీకారప్రాయంగా ఉండడం వల్ల వాళ్ళ నుంచి మనం ఏం నేర్చుకోవాలి? అతి తెలివితేటలు లేకుండా అమాయకంగా ఉండడం నేర్చుకోవాలి. సింపుల్గా ఉండడం అనేది వెరీ గుడ్. ఇది నేర్చుకోవాలి. పల్లెటూరు వాళ్ళ నుంచి సింపుల్గా ఉంటారు. వాళ్ళు ఉన్నదాంతో సంతృప్తి చెందుతారు. సింపుల్ లివింగ్, ఆర్భాటాలు, ఆరాటాలు ఏముండవు. వాళ్ళకి ఉన్నదాంతో సింపుల్గా ఉంటారు. హాయిగా ఉదయం అంతా కష్టపడతారు, రాత్రి అయ్యేసరికి తిని పడుకుంటారు, మళ్ళీ పొద్దున్న లేచి వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారు. వెరీ సింపుల్ లివింగ్. ఈ సింపుల్ లివింగ్ అనేది నేర్చుకోవాలి పల్లెటూరు వాళ్ళ నుంచి. అందుకని మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, ఈ పట్టణం వాళ్ళు పల్లెటూరులోకి వెళ్ళేసరికి పులకరించిపోతారు. ఎంత బాగుందో, ఎంత బాగుందో, ఇక్కడే ఉండిపోతాను, ఇక్కడే ఉండిపోతాను. ఆ పల్లెటూరు వాళ్ళకి అనుకుంటారు, ఈ తెక్క ఏంటి, వీడికి ఈడేముంది మా దగ్గర అనుకో. వాడి సంగతి ఇప్పుడు ఇందా చెప్పాను చూసే, ధ్యానం చేసేవాడి సంగతి ధ్యానం చేసేవాడికి తెలియనట్టు, ఈ పల్లెటూరు వాడి గొప్పతనం పల్లెటూరు వాడికి తెలియక వాడు ఏమనుకుంటాడంటే, ఏముంది పల్లెటూరులో, నేను టౌన్ వెళ్ళిపోదాం అనుకుంటా. టౌన్ వెళ్ళి ఏం తింటావు నువ్వు? టౌన్ కంటే అంటే ఏదో ఉద్యోగాల కోసం వెళ్తే వెళ్ళొచ్చు, కానీ విలేజెస్లో లైఫ్ స్టైల్ బాగుంటుంది, సింపుల్ లివింగ్ ఉంటుంది. ఇప్పుడు మా అమ్మాళ్ళు ఉండేది, మా అత్తయ్యలు ఉండేది విలేజ్. మేము వెళ్ళామంటే చక్కగా ఆ పొలాల్లో తిరుగుతాము. పొద్దున్నే ఎర్లీగా ఇప్పుడు ఇక్కడైతే రాత్రి 10 అయింది అయినా పడుకోము. అక్కడికి వెళ్ళేసరికి 8 అయ్యిందంటే, 9 అయ్యిందంటే అర్ధరాత్రి మాకు అక్కడ. ఎర్లీగా వంటలు అయిపోతాయి, ఎర్లీగా భోజనం చేసేస్తాం, మార్నింగ్ ఎర్లీగా లేస్తాం, చక్కగా అన్ని చోట్లకి తిరుగుతాము. ఏముండదు అక్కడ, హర్రీ ఉండదు, వర్రీ ఉండదు. ఈ హర్రీ వర్రీ లైఫ్ అంతా టౌన్షిప్లో ఉంటుంది. విలేజెస్లో హర్రీ వర్రీ తక్కువ ఉంటుంది. కాబట్టి సింపుల్గా ఉండడము, ఇన్నోసెంట్గా ఉండడము, అందరితోనే కలిసిమెలిసి జీవించటము, ఒకరికి బాధ వస్తే ఒకరు వెళ్ళి పలకరించి వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉండడము, ఇవన్నీ పల్లెటూరు వాళ్ళ నుంచి మనం నేర్చుకోవాలి. ఎన్నైనాయి? 6 అయినాయి. ఎస్ మేడం. లాస్ట్ బట్ నాట్ లీస్ట్,
చదువు లేని వాడి నుంచి చదువుకున్నవాడు నేర్చుకోవాలి. ఈ చదువు ఉన్న వాళ్ళందరూ మేము చాలా చాలా సూపర్, ఇది గుర్తుపెట్టుకోండి. ఏదైతే ప్రాపంచికతలో గొప్పో అది ఆధ్యాత్మికతలో వచ్చేసరికి అది అది చాలా చిన్న విషయం. అది రాంగు, గొప్ప కాదు. ఏది ప్రాపంచికతలో రైటో అది ఆధ్యాత్మికతలో రాంగు. ఏది ఆధ్యాత్మికతలో రాంగు అది ప్రాపంచికతలో రైట్. మీరు అబ్జర్వ్ చేయండి. మాంసం తినడం రైటు, కానీ ఆధ్యాత్మికతలో వచ్చేసరికి మాంసం తినడం రాంగు. ప్రాపంచికతలో ఎంత బాగా చదువుకుంటే అంత గొప్ప, ఆధ్యాత్మికతలో అసలు చదువు లేనివాడే గొప్ప. ఈ చదువుకున్న వాడికి ఎదవ తెలివితేటలు అధిక తెలివితేటలు ఉంటాయి. మీరు ఎప్పుడు అబ్జర్వ్ చేయండి. ఆ చదువుకున్న వాడు ధ్యానం నేర్చడం చాలా కష్టం, ఎందుకంటే నాకు అన్నీ తెలుసు అనుకుంటాడు ఆడు. వీడి దగ్గర నేర్చుకునేది ఏంటి నేను? వాడిని చూస్తాడు, వీడి హోదా ఏంటి, వీడేం చదువుకున్నాడు, రమణ మహర్షి ఏం చదువుకున్నాడు, 7th క్లాసు సగంలో ఎగ్గొట్టే వెళ్ళిపోయాడు ఆయన. వెళ్ళిపోలేదా? ఆయన దగ్గరికి పండిట్ రాధాకృష్ణ వచ్చాడు. ఆయన ఎక్కడ పండిట్ రాధాకృష్ణ, ఎక్కడ రమణ మహర్షి? ఎవరు చదువు గొప్ప? ఇప్పుడు ఏమైంది చదువు? ఆధ్యాత్మికతకి చదువుకి చొక్కెదురు, గుర్తుపెట్టుకోండి. బాగా చదివితే బాగా ఆధ్యాత్మికత ఉన్నట్టు కాదు. నేను కొంతమంది అనుభవాలు వింటానండి పిఎంసిలో. వాళ్ళు విన్నప్పుడు అనిపిస్తుంది నాకు, ఊరిని నాకంటే వీళ్ళ అవగాహన బాగుందే, వాళ్ళు చాలా గుడ్డిగా ఫాలో అయిపోతారు అంతే. నేను కొంచెం ఆలోచిస్తుంటాను నేను, ఎందుకంటే మనం చదువుకున్నాం కదా. ఈ ఈ ఎదవ చదువు తెలివితేటలన్నీ వస్తుంటాయి మధ్యలో మనకి, అదే తలనొప్పి మనకి. ఎందుకంటే నేను ఎంఎస్సి చదివాను, ఇవన్నీ చదివాం కదా మనం. ఆ, మనకి మనకి లాజికల్ మైండ్ వచ్చి పనిచేస్తుంది మధ్య, అది చాలా గొడ్డలి పెట్టు. ప్రాపంచికత ఏం చెప్తుందంటే నువ్వు నువ్వు ప్రూఫ్ చూపించి నేను నమ్ముతాను అంటాడు. ఆధ్యాత్మికత ఏం చెప్తుందంటే నువ్వు నమ్ము, నీకు కనిపిస్తుంది అంటది. ఆ చదువు లేని వాళ్ళు ఏం చేస్తారంటేను, అమ్మో ఆయన చెప్పారు కదా, చేద్దాము, చేసి చూద్దాము, చేసి చూస్తే ఎందుకు రావు, ఆయన అన్నాడు కదా, ఏం ఏం పోయిందిలే, చేసి చూస్తే ఏం పోయిందిలే అని అంటారు వాళ్ళు. మనం ఏమంటాము, ఏది నాకు ఒకటి చూపించి నేను చేస్తానంట. ఆడేవిడు చూపించేది, ఎవడు చూపించగలడు? నువ్వు చేస్తే కనబడుతుంది కానీ చేయకుండా ఎలా చూపించగలడు వాడు? కాబట్టి గుర్తుపెట్టుకోండి, చదువుకున్నవాడు చదువు లేని వాడి నుంచి నేర్చుకోవాలి. చదువు లేని వాళ్ళందరూ హైలీ ఎన్లైటెడ్. మీరు అబ్జర్వ్ చేయండి, ఎక్కువ యోగులు ఎక్కువ జ్ఞానులు అందరూ చదువు లేని వాళ్ళే. మీరు ఎవడు పిహెచ్డీలు డాక్టరేట్లు చేసినాడు ఒక్కడు కనబడ్డు మీకు. మీరు ఎక్కడైనా అబ్జర్వ్ చేయండి, ఎక్కడో ఓషో లాంటి వాళ్ళు, లోక్సంగ్ రాంపాల్ లాంటి వాళ్ళు కనబడతారు తప్ప, రమణ మహర్షి అయినా, వేమన అయినా, వీరబ్రహ్మేంద్ర స్వామి అయినా, వీళ్ళందరూ కబీర్ దాస్ అయినా, వీళ్ళందరూ ఎవరు ఏమి, రామకృష్ణ పరమహంస అయినా ఏం చదువుకున్నారు వీళ్ళందరూ? కాబట్టి గుర్తుపెట్టుకోండి, చదువు లేని వాళ్ళ దగ్గర నుంచి మనము ఏం నేర్చుకోవాలి తెలుసా? ఎల్లప్పుడూ యాక్సెప్టెన్స్ నేర్చుకోవాలి. వాళ్ళన్నిటికీ యాక్సెప్ట్ చేసేస్తారు, ఏం చెప్పినా అది వినేస్తారు. వినేసి అవునండి అలాగేనండి అంటారు. ఇవి 7. ఈ 7 ఇంకొక ఎక్స్ట్రా ఒక నేర్చుకోవడం అని చెప్తాను నేను. గిరిజనుల నుంచి మైదాన ప్రాంతంలో, మన జనరల్ ఆవాస ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ, పల్లెటూరు వాళ్ళు, పట్టణం వాళ్ళు నేర్చుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. గిరిజనులు చాలా 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 ఇన్నోసెంట్గా ఉంటారు, చాలా తక్కువ మాట్లాడతారు వాళ్ళు. మీరు మనం వడవడ వాగుతాం, వాళ్ళు ఎంత తక్కువ మాట్లాడతారో తెలుసండి, అసలు మాటలే ఆడరు. వాళ్ళు ఏమనుకుంటారంటే మాకు ఏం తెలియదు అనే భావనలో ఉంటారు. అది కరెక్ట్. అది ఏమి తెలియదు అనే భావనలో ఉన్నప్పుడు ఎవరు ఏం చెప్పినా అది సిద్ధంగా ఉంటారు వాళ్ళు. ఒక ఊరు ఉంది, అది అరకు దగ్గర, పెట్టుకోడలని. ఒక మేడమ్స్ ఇద్దరు వెళ్ళారు, శాకాహారం గురించి చెప్తే ఊరందరూ శాకాహారులు అయిపోయారండి. ఎక్కడైనా జరుగుద్ది, పెద్ద పల్లెటూరు అది. ఆ ఊరందరూ శాకాహారులు అయిపోయారు వాళ్ళు చెప్పిన మాట వినేసి. ఊరందరూ ప్లస్ ఆ ఊరందరూ ఏం చేశారంటే వాళ్ళే కష్టపడి, వాళ్ళే ఇటుకలు మోసి, వాళ్ళే పిరమిడ్ కట్టేసుకున్నారు. రూపాయి ఖర్చు పెట్టకుండా వాళ్ళు ఎలా కట్టాలో నేర్పించమంటే నేర్పేసి పెద్ద పిరమిడ్ వాళ్ళే కట్టేసుకున్నారు. పెట్టుకోవాలని, అది లంబసింగి భీమసింగి దగ్గర అటు ఉన్నాయన్నమాట, ఆ ఏరియాలో. చూడండి, ఒక ఊరంతా శాకాహారులు అవ్వాలంటే వాళ్ళు ఎంత యాక్సెప్టెన్స్లో ఉండాలి. మనం అవుతామా?
తిప్పి తిప్పి కొడితే నలుగురు ఉంటారు ఊర్లో, మన ఊర్లో. అసలు మనం చెప్తే మన చుట్టాలు ఎవడో వినడు. ఎవడని వింటాడు కానీ మన ఇంట్లో వాళ్ళు అసలు వినరు. మన ఇంట్లో వాళ్ళు మన మాట ఎందుకు వినాలనుకుంటారు. నేను ఒకసారి ఆ ఏజెన్సీ ఏరియాకి వెళ్ళాను మేడం. క్లాసులు చెప్పినప్పుడు అందరూ వచ్చి వాళ్ళు ఎవరు కుర్చీల్లో కూర్చోరు. ఒక మాస్టర్కి కుర్చీ వేస్తారు, మనకి క్లాస్ చెప్పేవాడికి కుర్చీ ఉండదు. వాళ్ళందరూ కింద కూర్చుంటారు. అక్కడ ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ కూర్చుండిపోతారు. మనము ముందు కుర్చీ చూస్తాం. మన లెవెల్ కుర్చీ లేదా, నేను మాస్టర్ని కదా, నాకు కుర్చీ లేదా, కుర్చీ లేకపోతే నువ్వు కూర్చోవా నువ్వు, చూడండి మనలో ఎలా ఉంటుందో. వాళ్ళు అలా కాదు. ఒక ఆవిడండి ఆ కింద కూర్చుంది, అక్కడ అలాగే కూర్చుంది, అందరిలోనే మామూలుగా కూర్చుంది అందట. క్లాస్ అంతా అయ్యేంత మాట్లాడామండి. మాట్లాడుతుంటే విషయం ఏంటి తెలుసండి, ఆవిడ అక్కడ ఎమ్మెల్యే భార్య అంట. ఆవిడ అసలు చూడడానికి ఆ ఎమ్మెల్యే భార్యలాగే లేదు. ఆవిడ జనరల్గా కూలి పని చేసుకున్న ఆవిడలాగా ఉంది, సేమ్ అలాగే ఉంది. ఇక్కడ సిపిఐ సిపిఎం పార్టీ ఆయన, వాళ్ళ వాళ్ళ హస్బెండ్ ఎమ్మెల్యే అక్కడ. ఆవిడ వచ్చి కింద కూర్చొని జనరల్గా ఉంది. ఆవిడకి ఏదో మామూలుగా అక్కడ ఎవరో చెప్పారు, వచ్చేసి కూర్చుంది అంతే. అసలు అది ఎక్కడ ఉంటుంది చెప్పండి. ఇప్పుడు మన దగ్గరికి ఎమ్మెల్యే భార్య వస్తే అసలు మన పరిస్థితి ఏంటి చెప్పండి. మనకు కాళ్ళు చేతులు వణికిపోయి చెమటలు పట్టేసి ఇప్పుడు ఆడికి ఏం చేయాలో మనకు అర్థం కాదు. మన ధ్యానం అంతా ఎగిరిపోద్ది మనకి. చూడండి అంటే చూడండి, అంటే గిరిజనుల నుంచి మనం ఎంత చక్కగా నేర్చుకోవచ్చు. నేను అక్కడ తిరిగినప్పుడు అయితే అసలు ఎన్ని పాయింట్స్ నేర్చుకున్నానండి. వాళ్ళు ఎలా చూస్తారంటే మనల్ని, ఆ కలేజా సినిమాలో చూడాడు, నువ్వు దేవుడు అంటాడు. నేను ఒప్పుకోకపోయినా నువ్వు దేవుడు, ఎవరు నీ ఎక్కడ దొరికేవరా స్వామి, నేను దేవుడు కాదండి అంటే. మనల్ని గురువు గారు అని అంటారు. కాళ్ళు ఆ పెద్ద పెద్ద లేడీస్ వచ్చి కాళ్ళకు దండం పెట్టేసి మీరు మాకు గురువు గారు అని అంటారు. అంటే చూడండి, అది ఎంత గొప్ప భావం, పూజ్య భావం అది. అది ఉన్నప్పుడు నేర్చుకోవడానికి మనకు అన్ని అనుమానాలే. వీడి బ్యాక్గ్రౌండ్ ఏంటి, వీడు అసలు ఎక్కడి నుంచి వచ్చాడు, వీడి సంగతి, వీడి మన దగ్గర దండుకోవడానికి వచ్చాడా చెప్పడానికి, ఇవన్నీ వాడి క్లాస్ మనం వినం, వాడి బ్యాక్గ్రౌండ్ చూస్తూ ఉంటాం. అంటే గిరిజనుల నుంచి మనం ఎంత నేర్చుకోవచ్చో. ఒకడు వచ్చాడండి, అడిగాను నేను, ఏంటి మీరు నువ్వు ఎలా వచ్చావు ధ్యానంలోకి అడిగితే, వాడు ఏం చెప్పాడు తెలుసండి, పెళ్ళయిందండి, మా ఆవిడ చనిపోయిందండి, నేను ధ్యానంలోకి వచ్చాను అంతే అన్నాడు. మూడే ముక్కలు అన్నాడు. మూడు కట్టి కొట్టి తెచ్చేలాగాడే అన్నాడు. పెళ్ళయిందండి, మా ఆవిడ చనిపోయిందండి, ధ్యానంలోకి వచ్చానండి, బాగుందండి అంతాను. మనం దీనికోసం 3 రోజులు చెప్తాం. మనం ఇదే స్టోరీని నేను అనుకున్నాం, మనమైతే 3 రోజులు చెప్తాం ఒక్కొక్క దానికి, లాగి లాగి సాగదీసి. వాడు 3 ముక్కల్లో చెప్పేశాడు వాడి లైఫ్ని. వాడు ఎంత సింపుల్గా మాట్లాడు, నాకు ఆశ్చర్యం అనిపింది. వారి బాబు, మనమెక్కడా వాడెక్కడా. కాబట్టి ఇవి నేర్చుకోవడం ఎలాగో నేర్చుకోవాలి. మనము గుర్తుపెట్టుకోండి, నేర్చుకోవడానికి ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. మన చుట్టుపక్కల నేర్పించే వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. బేసిక్ 8 లెర్నింగ్స్ ఇవి. మళ్ళీ ఒకసారి చెప్పుకుందాము. ఫస్ట్ స్త్రీల నుంచి పురుషులు నేర్చుకోవాలి, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు నేర్చుకోవాలి, మాంసం తినేవాళ్ళు మాంసం తినని వాళ్ళని శాకాహారుల నుంచి నేర్చుకోవాలి, ధ్యానం చెయ్యని వాళ్ళు ధ్యానం చేసే వాళ్ళ నుంచి నేర్చుకోవాలి, చదువుకున్న వాళ్ళు చదువు లేని వాళ్ళ నుంచి నేర్చుకోవాలి. మనుషులందరూ ప్రకృతి, వృక్షాలు, జంతువుల నుంచి నేర్చుకోవాలి. గిరిజనుల నుంచి పల్లెవాసులు పట్టణవాసులు నేర్చుకోవాలి. ఇంకేమైనా వదిలేసామా? ఇవి ఎన్నైనాయి? 7 అయినాయా? స్త్రీల నుంచి పురుషులు, పిల్లల నుంచి పెద్దలు, వెజిటేరియన్స్ నుంచి నాన్ వెజిటేరియన్స్, మెడిటేటర్స్ నుంచి నాన్ మెడిటేటర్స్, చదువుకున్న వాళ్ళ నుంచి చదువు లేని వాళ్ళు, ప్రకృతి అంటే వృక్షాలు జంతువులు, ప్రకృతి నుంచి మనుషులు, నెక్స్ట్ గిరిజనులు, కొండ ప్రాంతాలు, అడవిలో జీవించే అడవి పుత్రులు నుంచి మన సామాన్య ప్రజానీకమంతా, పల్లెటూర్లు పట్టణం వాళ్ళు సిటీ వాళ్ళు నేర్చుకోవాలి. ఇంకోటి ఉంది, 8th వన్, అది కూడా చెప్తా. పైలోకవాసుల నుంచి కింద లోకవాసులు నేర్చుకోవాలి. ఇదో పాయింట్ ఉంది. పైలోకవాసులు నేర్పించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. నువ్వు ధ్యానం చేస్తే ఆ పైలోకవాసులు ఎన్నో మెసేజెస్ ఇస్తారు. వాళ్ళు నువ్వేంటి నేనేంటి.
ఫర్ ఎగ్జాంపుల్ 40 మెసేజెస్ ఫ్రమ్ 40 మాస్టర్స్ అని ఒకటి ఉంది. మహాజ్ఞానం అనే గొప్ప బుక్ చాలా మంది చదవాలి తప్పకుండా. ఆ పుస్తకంలో 40 మంది మాస్టర్లు ఆల్రెడీ మన భూమి మీద జన్మ తీసుకున్న మాస్టర్లు హాస్టల్గా ఒక మేడంకి, అరుణ మేడంకి వాకిన్ అయ్యి రోజు మెసేజెస్ ఇచ్చేవాళ్ళు. వాళ్ళు ఎన్నో సందేశాలు ఇచ్చారు. పైలోక వాసుల నుంచి కింద లోక వాసులు నేర్చుకోవాలి. 8 8 లెర్నింగ్స్ అండి ఇవి. నేర్చుకోవడం ఎలాగో నేర్చుకో. ఇవి 8 నేను ఎప్పుడూ పత్రి సార్ దగ్గర విన్నాను. మరి ఈరోజు కొత్తది కాబట్టి రోజు అదే చెప్పాను అనుకోండి నేను, మళ్ళీ నన్ను ఎప్పుడు పిలవరు మీరు. అందుకని మళ్ళీ మళ్ళీ నన్ను పిలవాలంటే ఏదో కొత్తదనం చూపించాలి కాబట్టి నేర్చుకోవడం నేర్చుకో. నువ్వు మగవాడివైతే ఖచ్చితంగా స్త్రీల నుంచి నువ్వు నేర్చుకోవడానికి విల్లింగ్గా ఉంటే ఎంతో నేర్చుకోవచ్చు. విల్లింగ్ లేకపోతే ఏమీ లేదు. నీ పక్కనే బుద్ధుడు కూర్చున్నా నువ్వు నేర్చుకోవడానికి సిద్ధంగా లేకపోయినప్పుడు ఏమవుతుంది? బుద్ధుడు బుద్ధుడిలాగే ఉంటాడు, నువ్వు నీలాగే ఉంటావు. కాబట్టి మనం నేర్చుకునే వాళ్ళము. ఆ నేర్చుకోవడం అనేది చక్కగా నేర్చుకుంటుంటే మనలో మార్పు వస్తుందండి. మనలో మార్పు కాదు, నేర్చుకుంటాం. పత్రిసారి ఇది ఒకటి చెప్తాను మళ్ళీ. మనల్ని మనం మార్చుకోవాలంటారు, అది తప్పండి, అది తీసేయండి. చాలా పదాలు తప్పు పదాలు ఉన్నాయి ఆధ్యాత్మిక భాషలో. నేను మారాలండి, నేను మారాలండి, నేను మారాలండి అంటారు. పత్రిసారి చెప్పారు, మార్చుకోవడం అనేది ఆధ్యాత్మికతలో లేదు. మార్చుకోవడం కాదు, నేర్చుకో. నేర్చుకోవడం అనేది ఉంది, మార్చుకోవడం అనేది ఎక్కడా లేదు. ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. కాబట్టి నన్ను నేను మార్చుకోవడం కాదు, నేను నేర్చుకోవాలి. ఈ నేర్చుకోవడంలోనే మార్పు వస్తుంది కదా. అంతకుముందుకి ఇప్పటికి తేడా రాదేంటి? నేర్చుకోవడంలోనే మార్చుకోవడం. కాబట్టి మార్చుకోనాలు ఏం మారుస్తావు నువ్వు? ఈ ముక్కు తీసి ఇక్కడ ఎడతామా, ఈ నోరు తీసి అక్కడ ఎడతామా? ఏం మారుస్తావు నన్ను నేను? మార్చుకోవడం కాదు, నేర్చుకోవడం ఉంది. ఈరోజు కాన్సెప్ట్ నేర్చుకో. నీ లక్ష్యం నేర్చుకోవడము. ఎన్నో రకాల నేర్చుకోవడాలు చెప్పాము మనము. కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, ఈరోజు అవకాశం ఇచ్చారు. టైం కూడా ఎక్స్ట్రా తీసుకున్నాను. సారీ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.